రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు రాజ్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ను ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించారు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ పలు అంశాలపై చర్చించారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకల్లో కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని స్పెషల్ గెస్ట్గా రావాలని ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కవిసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు రాజ్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్కు ఇన్విటేషన్ ఇచ్చారు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని స్పెషల్ గెస్ట్గా రావాలని ఆహ్వానించారు. ఇక సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తుంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, పూర్తిగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఇటు గవర్నర్ రాధాకృష్ణన్ అయితే కలిసి రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు వెళ్ళి ఆహ్వాన పత్రికను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రేపు జరిగేటువంటి పెరేడ్ గ్రౌండ్లో భారీస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలకు వేడుకలకైతే ఇటు ప్రభుత్వం తరఫున ఇటు స్వయంగా వెళ్ళి ఆహ్వానించినటువంటి పరిస్థితి. రేపు గవర్నర్ రాధాకృష్ణన్ కూడా ఈ యొక్క వేడుకలకు వస్తానని చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు ఈ యొక్క వేడుకలకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇటు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ కూడా ఇటు నిన్న వెళ్ళి ఇటు కేసీఆర్ నివాసానికి వెళ్ళి ఇటు ఆహ్వాన పత్రికను ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క వేడుకలకు వస్తానని కూడా కేసీఆర్ చెప్పినా కానీ వస్తారా అనేది కొంత సందిగ్ధత అవుతున్నది. ఎందుకంటే రేపు ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమంకు ముందుగానే ఈ రోజు నుండే వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ప్రకటించి ఈ రోజు నుండే వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రేపు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమానికి వస్తారా లేదా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. ఈ యొక్క వేడుకలను అయితే ప్రభుత్వం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీగా ఏర్పాట్లతో నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ పర్మిషన్ మేరకు ఇటు పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను సిఎస్ శాంతకుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకవైపు ట్యాంక్ బండ్ పైన కూడా కార్నివాల్ సంబంధిత అది ఇటు స్టాల్స్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి మొదలుకొని రాత్రి 10 గంటల వరకు రేపు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఇటు పెరేడ్ గ్రౌండ్ కార్యక్రమంతో పాటుగా ఇటు కార్నివాల్ ట్యాంక్ బండ్ మీద నిర్వహించేటువంటి కార్యక్రమం వీటన్నిటి కూడా రాత్రి 12 గంటల వరకు అయితే ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపటికి 12 గంటల వరకు కూడా నైటు ఈ యొక్క వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మరొకవైపు ఉదయమే ఇటు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పెరేడ్ గ్రౌండ్కు బయలుదేరి వెళ్తారు. రేపు సోనియా గాంధీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. 10 గంటలకే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని ఉన్నటువంటి సోనియా గాంధీ నేరుగా ఇక్కడికి పెరేడ్ గ్రౌండ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. శంషాబాద్ లేకపోతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అంటే రేపు మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినట్టు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది. పెరేడ్ గ్రౌండ్కు 10 గంటల 15 నిమిషాలకు వేదిక మీదకి సోనియా గాంధీ కూడా వస్తారని తెలుస్తూ ఉంది. 10:30కు సోనియా గాంధీని కూడా సత్కరించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందశ్రీ రాసినటువంటి ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా రేపు ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పాటను కూడా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ఇటు కీరవాణి చేత స్వరకల్పన చేయించినటువంటి ఈ పాటను ప్రముఖ సింగర్స్ రేవంత్ నేతృత్వంలోని బృందం అయితే పాడినటువంటి పరిస్థితి. దాన్ని కూడా వివిధ పార్టీలు కూడా మొన్న సెక్రటరీలో జరిగినటువంటి సమావేశంలో కూడా పాటను కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సోనియా గాంధీ చేత ఈ యొక్క పాటను కూడా ఆవిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ అమరవీరులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, అదేవిధంగా ఉద్యమకారులను, కళాకారులను, మేధావులను కూడా సత్కరించేటువంటి కార్యక్రమం కూడా ఉంది. దీనికి సంబంధించి సోనియా చేతుల మీద కొంతమంది ఉద్యమకారులను సత్కరించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజుతోటే ఉమ్మడి రాజధానికి చివరి రోజుగా భావించాలి. ఎందుకంటే రేపటి నుండి అంటే 10 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో 10 ఏళ్ళే ఉమ్మడి రాజధానిగా ఉంది హైదరాబాద్. కాబట్టి ఈ రోజుతో ఉమ్మడి రాజధాని ఎత్తేసినట్టు అని చెప్పుకోవాలి. రేపటి నుండి పూర్తిగా తెలంగాణ రాజధాని కాబట్టి ఈ యొక్క ఇదే చివరి రోజు కాబట్టి రేపటి నుండి తెలంగాణ ఇటు రాజధాని అనేది హైదరాబాదు తెలంగాణకే కాబట్టి ఈ యొక్క వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అయితే అన్ని చేస్తున్నారు. ఇప్పటికే మరికొద్దిసేపట్లో ఇటు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పర్యటనలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అట్లే విధంగా ట్యాంక్ బండ్ మీద కూడా ఏర్పాట్లను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమార్, ఇది డీజీపీ, ఇటు మంత్రులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు అందరు కూర్చున్నటువంటి వీలుగా ఉద్యమకారులకు సపరేట్గా, అదేవిధంగా అటు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే కళాకారులు, మేధావులకు సపరేట్ వేదికలు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క వేడుకలను అయితే అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో గవర్నర్కు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం అట్లా నేరుగా గవర్నర్ కార్యాలయం నుండి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడనే సీఎం బట్టి విక్రమార్క రేపటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆహ్వానానికి సంబంధించినటువంటి అంశాలు, వివిధ అంశాలపైన సమాలోచనలు అయితే ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమాలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. రాజశేఖర్, ఎస్ రాంబాబు, ఒకటి ప్రధానంగా రేపు ఫ్లాగ్ వాక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి, 2 పూట్ల ఎప్పుడూ లేనిదిగా రెండు అంటే ఉదయం సాయంత్రం కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీజేపీకి సంబంధించి ఆహ్వానం ఇచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి కూడా గతంలో పూర్తి స్థాయిలో సోనియా గాంధీ రావడాన్ని తప్పుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వస్తున్నారని ప్రశ్నించిన నేపథ్యంలో రేపు వాళ్ళు వస్తారో రావడం కూడా ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆహ్వానాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే సోనియా గాంధీ రాకనైతే బీజేపీ అయితే వ్యతిరేకిస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఇటు వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో కూడా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి తదితర పార్టీలను కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని రాజకీయ పక్షాలను పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా పిలిచినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులకు, ఆ యొక్క పార్టీకి సంబంధించిన నేతలకైతే ఇన్విటేషన్ కూడా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం తరఫున ఇటు యొక్క ఇన్విటేషన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం అయితే ఈరోజు చివరి ఉమ్మడి రాజధానికి చివరి రోజు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాజధానిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి భావిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఘనంగా సత్కరించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం భావిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నది. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ఇచ్చినటువంటి సోనియా గాంధీని కనీసం గౌరవంగా కూడా సత్కరించలేదని చెప్పేసి, గౌరవం చూపించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ యొక్క ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినట్టు సోనియా గాంధీనే అవమానపరిచారని చెప్పేసి భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సోనియా గాంధీని ఘనంగా సత్కరించాలని చెప్పేసి, సోనియా గాంధీ చేతుల మీదనే ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమంలో సోనియా గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఉద్దేశించి అయితే కూడా ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఎస్ రాంబాబు, రేపు ప్రధానంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో బాణాసంచా కాల్చడం, లేకపోతే సీఎం కూడా రాబోతున్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్ సంబంధించి నిన్నటి నుండే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. నిన్న పూర్తిగా కూడా నిన్నటి సాయంత్రం వరకే ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చినాయి. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క పనులు కూడా అక్కడ మొత్తం పూర్తయితాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ స్టాల్స్, పిల్లలు ఆడుకునే విధంగా అటు క్రీడా పరికరాలు, దాంతోపాటుగా ఇటు వివిధ
ఫైర్ సంబంధించినటువంటి ఒక ప్రదర్శన, దాంతో పాటుగా ఇటు అదే కవాతు, దాంతో పాటుగా ఏదైతే నియామక పత్రాలు ఇటీవల కాలంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఒక ర్యాలీ ఉంటుందని చెప్పేసి, దాంతోపాటుగా ఇటు తెలంగాణ ఉద్యమకారులే కాకుండా ఇటు వివిధ రాష్ట్రాల నుండి, అంటే నలుమూల నుంచి వచ్చేటువంటి వివిధ సందర్శకులు కానీ, లేకపోతే హైదరాబాద్ వాసులు కానీ ఈ తెలంగాణ ఉత్సవాలను చూడడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఫుడ్ సంబంధించినటువంటి కానీ ఒక జాతర టైపు ఇక్కడ కార్నివాల్ అయితే నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, వారితో పాటుగా సిఎస్, డీజీపీ తదితర వివిధ పక్షాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ యొక్క కార్నివాల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా ట్యాంక్ బండ్ మీద జరపాలని ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మరొకవైపు పెరడి గ్రౌండ్లో కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. దీంతో రేపు ఉదయం ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభించేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.